Hello students, welcome to our new YouTube channel. To improve Indian official language Hindi in our students, named as SYH Guru ऑनलाइन एजुकेशन. हिंदी मेरी पहचान और शान है. द बेस्ट टीचर टीचर्स फ्रॉम हार्ट, not from book. Please like and share our videos and subscribe our channel. Thank you. Thank you so much. పదవ తరగతి పాఠ్యపుస్తకంలోని రెండవ పాఠము ఈద్గాహ్. ఈద్గాహ్ అనగా ముస్లింలు పండుగ సందర్భంలో ప్రార్థన చేసే ప్లేసును ఈద్గాహ్ అనేసి అంటాము. ముస్లింలు ఈ ఈద్గాహకు సంవత్సరానికి 2 సార్లు వెళ్తారు. ఒకటి రంజాన్ పర్వదిన సందర్భంలో, రెండవసారి బక్రీద్ పర్వదిన సందర్భంలో. ఈ విధంగా పండుగ సందర్భంలో ప్రార్థన చేయు స్థలాన్ని ఏమంటామంటే ఈద్గాహ్ అనేసి అంటాం. అయితే ఈద్గాహ్ వేరు, మసీదు వేరు. ఇక్కడ మనము ఈద్గాహ్ అనే మసీదు అని పొరబడచ్చు. మసీదు అంటే, మస్జిద్ అంటే రోజుకు 5 పూటల నమాజు చేయడానికి తయారు చేయబడిన ఒక ప్రార్థనా మందిరాన్ని మస్జిద్ అంటాము. ఈద్గాహ్ అంటే ఇక్కడ కేవలము సంవత్సరానికి 2 సార్లు మాత్రమే వెళ్ళి ప్రార్థన చేసి వస్తారనమాట. ఈ ఈద్గాహ్ అనే పాఠము ఒక కథ. ఈ ఈద్గాహ్ అనే కథను రచించిన రచయిత శ్రీ ప్రేమ్ చంద్ జీ గారు. ఈద్గాహ్ అనే కథను రచించిన రచయిత శ్రీ ప్రేమ్ చంద్ జీ గారు. వీరు ఒక గొప్ప రచయిత. వీరిని ఉపన్యాస సామ్రాట్ అని అంటారు. భారతదేశ స్వాతంత్ర సమరంలో కూడా మన ప్రేమ్చంద్ గారి పాత్ర చాలా అమోఘమైనది. ఎందుకంటే ఇతని రచనలు ఎంత ఉత్తేజకరంగా ఉంటాయంటే, ఇతని రచనల ద్వారా లక్షలాది మంది ప్రజలు స్వాతంత్ర సమరంలోకి అడుగు పెట్టారనమాట. యాక్చువల్గా మన ప్రేమ్చంద్ గారి చిన్ననాటి పేరు ధనపతరాయ శ్రీవాస్తవ్. అయితే ఇతను నవాబ్ రాయ్ అనే పేరుతో తమ రచనలను చేసేవాడు. అయితే అందులో ఒక రచన ఉంది, సోజే వతన్. ఆ రచన పేరు సోజే వతన్. అంటే ఇక్కడ ప్రేమ్చంద్ గారు ముందు నవాబ్ రాయ్ అనే పేరుతో రచనలు చేసేవారు. అయితే మరి ఇతను పేరు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది ప్రేమ్చంద్ గా అంటే, అతను రచించిన సోజే వతన్ అనే గ్రంథము రచన నాటి కాలంలో ఆంగ్లేయులు ఏం చేశారంటే దాన్ని బ్యాన్ చేశారు. ఆ గ్రంథాన్ని బ్యాన్ చేసి ఇతను ప్రజలను రెచ్చగొడుతున్నాడు అనే ఉద్దేశంతో ప్రేమ్చంద్ గారిని ఏం చేశారంటే జైల్లో వేశారనమాట. జైల్లో వేసి ఆ గ్రంథాన్ని బ్యాన్ చేశారనమాట. బ్యాన్ చేసిన తర్వాత ఇక మన ప్రేమ్చంద్ గారు తమ రచనలను ఏమాత్రము ఆపకుండా జస్ట్ తమ పేరును మార్చుకొని ప్రేమ్చంద్ గా మార్చుకొని మళ్ళీ తాము రచనలు చేయడము ప్రారంభించారు. ఈ పాఠంలో ఉన్ముఖీకరణ తీసుకున్నట్టయితే ఇక్కడ చెబుతున్నాడు, पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखें. చెబుతున్నాడు ఇక్కడ, पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखें. పథిక్ అంటే బాటసారి. జలతి దూపహర్ మే అంటే మండుతున్న ఎండలో. పేడ్ చెట్లు. సదా దేతే హై ఎల్లప్పుడూ ఇస్తాయి. ఛాయ నీడ.
మనము చెట్లను చూసినట్టయితే చూడండి, ఇక్కడ మండుతున్న ఎండలో, జల్తీ దూపహర్మే, మండుతున్న ఎండలో బాటసారులకు చెట్లు ఎల్లప్పుడూ నీడనిస్తాయి. అదేవిధంగా ఇంకా చెట్లు మనకి ఏమేమి ఇస్తాయి ఇక్కడ చెప్తున్నాడు. ఖుష్బూ భరే ఫూలు దేతే హై, ఆ చెట్లు మనకు ఇంకా ఏమిస్తాయి? ఖుష్బూ భరే ఫూలు దేతే హై, సువాసనతో నిండిన పువ్వులను కూడా మనకు ఇస్తాయి. ఏవి? చెట్లు. ఇంకా మనకేమిస్తాయి? హమ్కో నవ ఫూలోంకి మాల, ఇంకా రకరకాల పూలతో కూడిన సువాసన కలిగిన పూల దండలను కూడా చెట్లు మనకు ఇస్తాయి. కాబట్టి చెబుతున్నాడు, త్యాగి తరువంకే జీవన్ సే, ఈ విధంగా త్యాగముతో నిండిన చెట్ల జీవితాన్ని చూసి హంబీతో కుచ్ దేనా సీఖే, మేము కూడా ఎంతో కొంత ఇవ్వడం నేర్చుకోండి, మీరు కూడా ఎంతో కొంత ఇవ్వడం నేర్చుకోండి అనేసి ఇక్కడ మనకు చెట్లు మెసేజ్ ఇస్తున్నాయి. మనము చెట్టు యొక్క జీవితాన్ని గమనించినట్టయితే చూడండి, చెట్టు తమ సర్వస్వాన్ని ఇతరుల కొరికి అర్పిస్తుంది. అవునా? చెట్టు తమకు కాసిన కాయలు ఎప్పుడూ తినదు, అది పరుల కోసమే. ఈ విధంగా చెట్టుకు కాసిన కాయలు పరుల కోసమే, చెట్టుకు పూసిన పువ్వులు పరుల కోసమే, చెట్టు ఆకులు పరుల కోసమే. ఆకులను కూడా మనం వాడుకుంటున్నాం. ఈ విధంగా చెట్టు కొమ్మలను కూడా వాడుకుంటున్నాము, చెట్టు యొక్క స్టమ్స్, కాండాలను కూడా మనం వాడుకుంటున్నాము. ఎందుకంటే ఆ చెట్ల వల్ల వచ్చే చెక్కల ద్వారా మనము రకరకాల వస్తువులు తయారు చేసుకుంటున్నాం. లైక్ యాజ్ టేబుల్స్, చైర్లు, ఇలా చాలా వస్తువులను తయారు చేసుకుంటున్నాం. కనీసం చెట్టు వేర్లను కూడా మనం వదలడం లేదు. చెట్ల వేర్లతో ఎన్నో రకాల ఔషధాలను మనము తయారు చేసుకుంటున్నాం. ఈ విధంగా చెట్టు తమ పండ్లను, పువ్వులను, ఆకులను, కొమ్మలను, చివరకు వేర్లను అన్నిటినీ ఇతరుల కోసమే తమ సర్వస్వాన్ని దానం చేస్తుంది. కాబట్టి అటువంటి చెట్టును చూసి మనము ఏం నేర్చుకోవాలి? మనము కూడా మన సంపాదన నుండి మనము ఇతరులకు కొంచెమైనా మేము సహాయపడాలా, ఇటువంటి సహాయపడాలి, మనం ఇతరులకు సహాయం చేయాలనే గుణాన్ని మనం ఎవరిని చూసి నేర్చుకోవాలనేసి ఇక్కడ అంటున్నాడు. చెట్టును చూసి నేర్చుకోవాలి అనేసి అంటున్నాడు. ఈ ఉన్ముఖీకరణలో ప్రశ్నలు ఇచ్చాడు. ఫస్ట్ ప్రశ్న, पथिकों को जलती दोपहर में सुख व आराम किससे मिलता है అని. పథిక అంటే బాటసారులకు మండుతున్న ఎండలో సుఖాన్ని మరియు ఇక్కడ ప్రశ్న ఇచ్చాడు. పథికోं को जलती दोपहर में सुख व आराम किससे मिलता है అంటే బాటసారులకు మండుతున్న ఎండలో సుఖము మరియు ప్రశాంతత ఎవరి వల్ల లభిస్తుంది? ఆన్సర్గా మనం ఏం చెప్పుకోవచ్చు? పథికోं को जलती दोपहर में सुख व आराम पेड़ों से मिलता है. నెక్స్ట్ ప్రశ్న చూడండి, खुशबू भरे फूल हमें क्या देते हैं? ఆన్సర్గా మనం ఏం చెప్పచ్చు? खुशबू भरे फूल हमें नव फूलों की माला देते हैं. ఇక మూడో ప్రశ్న ఇచ్చాడు, हम भी तो कुछ देना सीखें, कवि ने ऐसा क्यों कहा होगा? అంటే మనం దానికి ఆన్సర్ చెప్పుకోవచ్చు. पेड़ परोपकारी है, यह हमेशा दूसरों की सेवा और सहायता करते हैं, अपना सब कुछ दूसरों को दान कर देते हैं, जैसे पत्ते, फूल, फल, लकड़ियां, जड़ आदि. मानव सेवा ही माधव सेवा है, यही पेड़ों का लक्ष्य है. కాబట్టే మనకు కవి ఏం చెప్పాడు? చెట్లను చూసి మీరు కూడా ఎంతో కొంత నేర్చుకోండి అనేసి. ఇక్కడ మనం తెలుగు అర్థం తీసుకున్నట్టయితే పేడ్ పరోపకారి హై, చెట్లు
పరోపకార గుణాన్ని కలిగి ఉంటాయి. వే ఏ హమేషా दूसरों की सेवा और सहायता करते हैं. ఇవి ఎల్లప్పుడూ ఇతరులకు సేవ మరియు సహాయం చేస్తాయి. अपना सब कुछ दूसरों को दान कर देते हैं. తమ సర్వస్వాన్ని ఇతరులకి ఏం చేస్తాయి, దానం చేస్తాయి. జైసే అవి ఏమేమి దానం చేస్తాయి చూడండి. పత్తే ఆకులు, ఫూల్ పువ్వులు, ఫల్ పండ్లు, లకడియా కట్లు, జడ్ వేర్లు, ఈ విధంగా మొదలుగున్నవి అన్నిటిని ఏం చేస్తాయి, ఇతరులకే దానం చేస్తాయి. ఎందుకంటే మానవ సేవ హి మాధవ సేవ హై. ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ. ఇదే చెట్ల యొక్క లక్ష్యము. మన పాఠ్యభాగ రచయిత అయిన ప్రేమ్చంద్ గారి గురించి మనము తెలుసుకోవాలనుకుంటే, ప్రేమ్చంద్ గారు గురించి మనం అనుకున్నాము ఇతను ఒక గొప్ప రచయిత అనేసి మనము ముందే అనుకున్నాము. ఇతనిని ఉపన్యాస సామ్రాట్ అని అనేవారు. ఇతను 31వ తేదీ జూలై నెల 1880 సంవత్సరంలో జన్మించడము జరిగింది. 1880ని హిందీలో 1880 అనేసి అంటారు. ఇతను 1880లో ఉత్తరప్రదేశ్లోని లోమహి అనే గ్రామంలో జన్మించడం జరిగింది. ఇతను ఒక పేద కుటుంబంలో జన్మించాడు. ఏక్ గరీబ్ ఘరానే మే ఇన్కా జన్మ హువా అంటే ఇతను ఒక పేద కుటుంబంలో జన్మించడం జరిగింది. ఇతను 8వ తేదీ అక్టోబర్ నెల 1936వ సంవత్సరంలో మరణించడం జరిగింది. 1936ను హిందీలో ఏమంటామంటే 1936 అంటారు. ఏమంటారు? 1936. ఇక వారి తల్లి పేరు శ్రీమతి ఆనందీదేవి. వారి నాన్నగారి పేరు, నాన్నను హిందీలో పిత అనేసి అంటాం. వాళ్ళ నాన్న పేరు అజాయబ్ రాయ్. మరియు అంతకుముందే మనం అనుకున్నాం ప్రేమ్చంద్ గారి బచ్పన్ కా నామ్, చిన్ననాటి పేరు ధనపత్ రాయ్ శ్రీవాత్సవ్ అనేసి అనుకున్నాం. ఇతనిని ఏమని పిలిచేవారు? సామ్రాట్ అని పిలిచేవారు. ఇతను ప్రేమ్చంద్ గారు తమ జీవితకాలంలో దాదాపు ఉపన్యాసాలను మరియు 300 కథలను, తరువాత 30 అనువాదాలను ఇతను రచించడము జరిగింది. ఈ ప్రేమ్చంద్ గారు రచించిన 300 కథలు మానస సరోవర్, ఆ గ్రంథం పేరు మానస సరోవర్ అనే పుస్తకంలో పొందుపరచడం జరిగింది. దాంట్లో మొత్తము 8 భాగాలుగా ఆ పుస్తకాన్ని విడదీయడం జరిగింది. ఇతను రాసిన మొట్టమొదటి కథ పంచ్ పరమేశ్వర్. ఇతని యొక్క మొట్టమొదటి ఉపన్యాసము సేవా సదన్. ఇతను రాసిన మొట్టమొదటి ఉపన్యాసం ఏది? సేవా సదన్. అతను 1918వ సంవత్సరంలో దానిని రచించడం జరిగింది. అయితే ఇతని రచనా కాలం అంటే 1918 నుంచి 1936 వరకు, అనగా 1918 से 1936 తక్ ఇతని యుగాన్ని అంటే ఇతని రచనా కాలాన్ని ప్రేమ్చంద్ యుగ్ అనే పేరును పెట్టడము జరిగింది. ఎందుకంటే ఇతని పీరియడ్లో ఇతని కంటే గొప్ప రచయిత మరొకరు లేరు అన్నట్టుగా. ఇక మనం అనుకున్నాము అతని మొట్టమొదటి ఉపన్యాసము సేవా సదన్ అనేసి. ఈ సేవా సదన్ అనే ఉపన్యాసాన్ని బాజారే హుస్న్ అనే ఉర్దూ ఉపన్యాసం నుండి ఏం చేశారంటే దాన్ని ట్రాన్స్లేట్ చేశారనమాట. దాన్ని ట్రాన్స్లేట్ చేయడము జరిగింది. అంతకుముందే మనం చెప్పుకున్నాము ప్రేమ్చంద్ గారు నవాబ్ రాయ్ అనే పేరుతో రచనలు చేసేవారనేసి. అయితే నవాబ్ రాయ్ అనే పేరుతో రచనలు చేసేటప్పుడు అతను తమ రచనలను ఉర్దూలో చేసేవారు అనమాట. దాన్ని మళ్ళీ ఏం చేయడం జరిగిందంటే ఇక ప్రేమ్చంద్గా పేరు మార్చుకొని ఆ రచనలన్నీ హిందీలో చేయడము ఆరంభించారు. మన ప్రేమ్చంద్ గారు తమ జీవితం మొత్తము ఏదో ఒక రచన చేస్తూనే ఏదో ఒక కావ్య సృజనలో తమ జీవితాన్ని అంకితం చేశారు. కాబట్టి ఇతను చనిపోయే సందర్భంలో కూడా ఇతని ఒక ఉపన్యాసాన్ని రాస్తున్నారు. దాని పేరు మంగళసూత్ర. దాని పేరు ఏం పేరు? మంగళసూత్ర. అది పూర్తి కాకనే ఇతను పరమపదించడము జరిగింది. ఇతను చనిపోయారన్నమాట. ఇది ప్రేమ్చంద్ గారి గురించి. అయితే మనం ఎగ్జామ్లో పరీక్షలో యాక్చువల్గా కవి గురించి అడిగినప్పుడు మనం ఇంత రాయాల్సిన అవసరం, జస్ట్ అతని గురించి 4 లేదా 6 వాక్యాలు రాస్తే సరిపోతుంది.